గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి గురించి చెప్పుకుందాం. ఈ క్లాసుకు వెళ్ళే ముందు నిన్నటి క్లాసులో చెప్పుకున్న విషయాల్ని ఒకసారి రిమైండ్ చేసుకున్న తర్వాత తిరిగి మనం ఈ క్లాసులో వద్దాం. నిన్న క్లాసులో భారతదేశంలో ఆహార రక్షణ గురించి, ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా అనే అంశం మీద నేను క్లాస్ స్టార్ట్ చేసుకున్నా. దాంట్లో ప్రధానంగా కాన్సెప్ట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అనే విషయం మీద ప్రధానంగా ఆ భావనలు ఏవైతే ఉన్నాయో, ఒకటి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు 1986 ఆ రిపోర్టు ఏ రకంగా ఫుడ్ సెక్యూరిటీ మీద డిఫైన్ చేసింది. తర్వాత FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ 1983లో ఇది ఏ రకమైనటువంటి డెఫినేషన్ ఇచ్చింది. తర్వాత స్టాంజు సంబంధించినటువంటి డెఫినేషన్ ఏం చెప్పింది అనేది కూడా మనం చూసాం. దాంట్లో ప్రధానంగా ఈ 3 డెఫినేషన్లో కూడా అంశం ఏంటంటే, ఒక దేశంలో జనాభా ఎంతైతే ఉంటుందో ఆ జనాభా అందరికి కూడా అన్ని కాలాలకు సరిపడే విధంగా ఆహారం అనేది అందుబాటులో ఉండాలని, ఆ ఆహారం ప్రధానంగా పౌష్టికాహారం అనేది ఉండాలని. పౌష్టికాహారం అంటే తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఆకుకూరలు, కాయగూరలు, ఎగ్స్, తర్వాత మటన్, తర్వాత ఫిష్. సో కాబట్టి అన్ని రకాల పదార్థాలు తీసుకుంటేనే అది పౌష్టికాహారం అవుతుంది. కాబట్టి పౌష్టికాహారం అనేది అందించడంలో డెవలప్డ్ కంట్రీస్ అంటే ఇండియా లాంటి దేశాలు ఎలాంటి స్ట్రాటజీని అమలు చేయాలి అన్నప్పుడు మనము 4 రకాల స్టేజెస్ గురించి నిన్న ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఫస్ట్ స్టేజ్లో ఎలా అందించాలి, సెకండ్ స్టేజ్లో ఎట్లా అందించాలి, థర్డ్ స్టేజ్లో ఏమేమి అంశాలు ఉంటాయి, లాస్ట్కి 4th అంశంలో ఏ అంశాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో కాబట్టి భారతదేశానికి సంబంధించి దేశ జనాభాలో ఎంతమందికి ఏ స్టేజీ ఆహారం లభ్యమవుతుంది అనేది కూడా మనము పరిశీలన చేయాలనే మాట నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. అయితే ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది ప్రజలందరికీ కూడా అందుబాటులో రావాలంటే వారి యొక్క కొనుగోలు సామర్థ్యం అనేది పెరగాలి అనే మాట కూడా చెప్పుకున్నాం. కొనుగోలు సామర్థ్యం పెరగాలంటే దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా మంచి ఉపాధి అవకాశాలు లభ్యం కావలసి ఉంది. అప్పుడే వారందరికీ కూడా మంచి ఆదాయాలు సమకూరుతాయి. ఆ ఆదాయాలు ఉన్నప్పుడే వారు ఫుడ్ సెక్యూరిటీ దాన్ని వాళ్ళు పొందగలుగుతారు అనే మాట నేను క్లాసులో మనం దాన్ని చెప్పుకున్నాం. అయితే భారతదేశం సంబంధించి ఈ ఫుడ్ సెక్యూరిటీకి అవైలబిలిటీ కానీ, పర్ హెడ్ ఇంటేక్ కానీ ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడం కోసం మనం ఫర్దర్ క్లాసులో చెప్పుకోవాలన్నమాట నిన్న క్లాసులో చెప్పాను. ఇవాళ సంబంధించింది ఏంటంటే, భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పరిస్థితి ఎట్లా ఉంది. మనం 1947 తర్వాత ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత అప్పుడున్న గవర్నమెంట్స్, అప్పుడు ఏర్పడ్డ నూతన ప్రభుత్వము ఈ ఆహార ధాన్యాల విధానంకి, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడానికి ఎలాంటి చర్యలు చేపట్టింది, ఏం జరిగింది అనేది, దానికంటే ముందున్న పరిస్థితులు ఏమిటి అనేది కూడా ఇవాళ క్లాసులో మనం చూద్దాం.
దానికి సంబంధించి మనము ఒక్కొక్క పాయింట్ని స్లైడ్స్ ద్వారా మనము ఇక్కడ చూద్దాం. సో కాబట్టి ఈ స్లైడ్స్ సంబంధించి మనం ఫస్ట్ లో ఏం చెప్పుకుంటున్నామంటే ఫుడ్ సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. దాంట్లో మనము భారతదేశంలో ప్రణాళిక వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆ ప్రణాళిక కర్తల మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సరిపోయినటువంటి ఆహార ధాన్యాలు అందివ్వటం అనేది ఒక ఛాలెంజ్గా ముందుకుంది. అందుకని ప్లానింగ్ కమిషన్ కూడా ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ఈ ప్లానింగ్ కమిషన్ కూడా తన ఆబ్జెక్టివ్స్ లో ఆ అంశాన్ని పెట్టుకుంది. ద ఇండియన్ ప్లానర్స్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ realized the need to attain self-sufficiency in food grains as one of the important goals of planning. అంటే మనకు ప్రణాళిక ఉన్న లక్ష్యాల్లో ఒక ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం అనేటటువంటి ఒక లక్ష్యం, ఇంపార్టెంట్ ఒక లక్ష్యాన్ని మన ప్రణాళిక విధానం కూడా దాన్ని గుర్తించింది. సో కాబట్టి ఆ లక్ష్యంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనం స్వయం సమృద్ధి సాధించడానికి ఎలాంటి పద్ధతులు మనం అవలంబించాలి, ఏం చేయాలని దాని మీద ఫోకసింగ్ కూడా జరిగింది. అందుకనే మొదటి ప్రణాళిక మన దేశంలో వ్యవసాయ రంగానికి ప్రయారిటీ ఇవ్వడం అనేది చేసింది. ఎందుకు వ్యవసాయ రంగానికి ప్రయారిటీ ఇచ్చిందంటే ముందుగా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆహారాన్ని అందించడం అనేటటువంటి కర్తవ్యం అనేది కొత్త ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఆ గోల్ రీచ్ కావాలంటే తప్పనిసరిగా వ్యవసాయ రంగం మీద ఫోకస్ అనేది పెరగాలి అనేటటువంటి పద్ధతి అప్పుడున్న గవర్నమెంట్లు ప్రయత్నం చేశాయి. ద గవర్నమెంట్ రియలైజ్డ్ దట్ ఫుడ్ సర్ప్లస్ కంట్రీస్ used their food surplus countries, their food supplies as a weapon to force food deficit countries to submit their dictate. అంటే మొదట్లో మన దేశంలో సరిపడా ఆహార ధాన్యాలు అందుబాటులో లేకపోవటం వల్ల మళ్ళాంటి దేశాలు ఎక్కడైతే డెవలప్డ్ కంట్రీస్ లో వాళ్ళు వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు వాళ్ళ అవసరం పోను మిగులు ఉత్పత్తి వాళ్ళ కాడ నిల్వ ఉన్నాయో అలాంటి దేశాల నుండి ఆహార ధాన్యాల్ని దిగుమతి చేసుకోవడం అనేటటువంటి ప్రక్రియ అనేది ఒకటి జరుగుతుండేది. అయితే దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే ఆహార ధాన్యాలను మనం ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం వల్ల వారు మనకున్న ఆహార కొరతని ఆసరా చేసుకొని మన దేశం మీద కొన్ని షరతులు కానీ కొన్ని కంట్రోల్ పద్ధతుల్ని వాళ్ళు వాటి బేస్గా ఈ ఆహార సప్లైని చేసేటటువంటి దాంట్లో భాగంగా వారి ఆంక్షల్ని ఆ దేశాల మీద ఇంపోజ్ చేసేవారు. సో కాబట్టి ఇక్కడ విదేశాల మీద ఆహారం కోసం డిపెండ్ కావటం అంటే ఆ దేశాలు పెట్టే షరతులను కూడా అంగీకరించాల్సి రావాల్సిన వస్తుంది. కాబట్టి అది ఆ దేశం యొక్క సార్వభౌమాధికారానికి ప్రమాదకరంగా మారేటటువంటి అవకాశం ఉంది. సో ఇండియా ఆ విషయంలో మనం కూడా విదేశాల నుండి ఆహార ధాన్యాల్ని దిగుమతి చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా మన ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ టైంలో చేసింది. When India suffered very severe droughts during 1965 and 66, the then American President Lyndon Johnson restricted food aid to monthly basis under the PL 480 program. This was done to force India not to condemn
అమెరికన్ అగ్రెషన్ ఇన్ వియత్నాం. మనకు 1955-56లో మన దేశంలో ఒక తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు అప్పుడు సంభవించాయి. ఆ నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకాడ ఆహార ధాన్యాల కొరత ఏర్పడటం వల్ల, ఉత్పత్తి లేకపోవటం వల్ల అమెరికన్ ప్రభుత్వాన్ని ఆహార ధాన్యాలను వాళ్ళని అడగటం జరిగింది. దానికే మనం PL480 ప్రోగ్రామ్ కింద మనము వారు గోధుమలు వాళ్ళు మన దేశానికి సప్లై చేశారు. అయితే ఇలా సప్లై చేయటం వల్ల వాళ్ళు పెట్టిన షరతు ఏంటంటే, ఆ టైంలో అమెరికా వియత్నాం మీద యుద్ధం చేస్తుంది. అది చాలా అక్రమంగా ఆ యుద్ధం అనేది అమెరికా తలపెట్టింది. కానీ ఇండియా ఒక స్వతంత్ర దేశమై ఉండి కూడా ఇంకో దేశం మీద మరో దేశము దాడి చేస్తున్నప్పుడు ఖండించాల్సినటువంటి కనీస బాధ్యత ఉన్నది. కానీ ఈ PL480 ఏదైతే పథకం అమెరికా నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ పథకం తీసుకుంటుందో, అందులో భాగంగా ఆ పథకం తీసుకోవటం వల్ల వియత్నాం మీద అమెరికా చేసే దాడిని మన దేశం ఖండించలేని పరిస్థితికి నెట్టబడింది. అంటే విదేశాల మీద ఏ అవసరాల కోసమైనా కానీ, ఆహార ధాన్యాల కోసం కానీ ఆధారపడ్డప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ దేశాల యొక్క షరతుల్ని అనివార్యంగా లొంగాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అందువల్ల ఏమవుతుందంటే, తనకున్న ఆ దేశానికి ఉన్న ఇండిపెండెన్స్ ని లేదా సార్వభౌమత్వాన్ని నిలుపుకోవటం అనేది సమస్యగా మారే పరిస్థితి వచ్చింది. సో ఇది 1965-66 కాలంలో మన దేశం ఎదుర్కొన్నటువంటి సమస్య. అటు తర్వాత మన దేశం ఏం చేసిందంటే, 69లో ఫోర్డ్ ఫౌండేషన్ యొక్క సపోర్టు లేదా గైడెన్స్ ప్రకారంగా, రిపోర్ట్ ప్రకారంగా భారతదేశంలో 1969 నుండి హరిత విప్లవాన్ని అమలు చేయటం అనేది జరిగింది. అంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు పెంచడానికి ఆ లక్ష్యం కోసం మనము మెక్సికన్ వెరైటీస్ విత్తనాలని వాడే ప్రక్రియకు ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనకు ఈ దేశంలో నాంది పలికాం. సో ఆ నార్మన్ బోర్లాంగ్ అనేటటువంటి మెక్సికన్ వ్యవసాయ శాస్త్రవేత్త, ఆయన ఈ మెక్సికన్ వెరైటీ సీడ్స్ ని డెవలప్ చేశాడు. సో కాబట్టి ఆ దేశంలో ఏదైతే గ్రీన్ రెవల్యూషన్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేయబడ్డదో, ఆ పద్ధతిని ఇండియాలో కూడా మనం వ్యవసాయ ఉత్పత్తి పెంచడం కోసం భాగంగా మనం 1916 నుండి ఈ పథకాన్ని మనం పెద్ద ఎత్తున దేశంలో అమలు చేయడం అనేది జరిగింది. సో ఇంతకుముందు ఏదైతే మనం 65-66 టైంలో కరువు పరిస్థితులు సంభవించటం, దాన్ని ఓవర్కమ్ కావడం కోసం మన అమెరికా నుండి PL480 కింద గోధుమలు దిగుమతి చేసుకునే పరిస్థితి రావటం, దిగుమతి చేసుకునేందుకు కారు అమెరికా ఇచ్చినటువంటి ఆ కండిషన్స్ లో భాగంగా వియత్నాం యుద్ధంలో మనము దాన్ని ఖండించలేకపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆ అనుభవం నుంచి మనం బయటపడటానికి మనం 69 నుండి గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని మనం ఈ దేశంలో అమలు చేయడం అనేది ప్రారంభం జరిగింది. లేటర్ గ్రీన్ రెవల్యూషన్ పాలసీ assured in a revolution in food production in India and dispensed with food grains import altogether. India achieved self-sufficiency in food grains by the year 1976. Since then, అంటే 65-66లో మనము విదేశాల మీద ఆహార ధాన్యాల కోసం అవసరపడ్డ పరిస్థితి నుండి 69లో మనము గ్రీన్ రెవల్యూషన్ ని ప్రారంభించుకున్న తర్వాత మనము 1976 నాటికి, అంటే 76 నాటికి, అంటే 69-6 అంటే మొత్తం ఒక 7 years తర్వాత కాలంలో మనం వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి
సాధించే దశకు వచ్చాము. సో ఇది బేసిక్ అన్నమాట. మనం ఎప్పుడు ఈ దేశంలో మనం వ్యవసాయ ఉత్పత్తిలో స్వయం సాధించామంటే 1976 నుంచి మనం వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో గమనమైనటువంటి ఉత్పత్తి పెరుగుదలను, స్వయం సమృద్ధిని మనం సాధించినటువంటి ప్రక్రియ జరిగింది. దెన్ తర్వాత 9th 5-year ప్లాన్. 9th 5-year ప్లాన్ యొక్క కాలం ఏంటంటే 97-2002. ఈ 9th 5-year ప్లాన్ దాని యొక్క స్టేట్మెంట్ ఏంటంటే, one of first efforts of the country was to build up food security system to ensure that the threat of famine no longer stalks the country. The fact that the country has not witnessed famine and acute starvation, famine, mass scale in the last 5 decades is the most eloquent testimony for the success of these efforts. ఈ 9th ప్లాన్ ఏమని తన మొత్తం వ్యవసాయ రంగంలో జరిగిన మార్పుల్ని సంబంధించి ఏమని స్టేట్మెంట్ చేసిందంటే, ఒకప్పుడు మనము 65-66 కాలంలో తీవ్రమైనటువంటి కరువు ఫేస్ చేశాము. చాలా ఆకలి సావులు కూడా కొంత ఆ టైంలో సంభవించాయి. ఆ దశ నుండి మనము అలాంటి సమస్య నుండి మనం ఓవర్కమ్ అయ్యే విధంగా మన వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఉత్పత్తులు మనం ఆ రకంగా పెంచుకోవటం అనేది జరిగింది. ఆ తరువాత కాలంలో ఎలాంటి కరువులు వచ్చినా కూడా తట్టుకునే విధంగా, తర్వాత ఎలాంటి సమస్యలు లేకుండా ఆహార ధాన్యాల ఉత్పత్తిని మనము ఆ స్థాయిలో పెంచుకోగలిగినాము. ఇది మన యొక్క సక్సెస్ సంబంధించినటువంటి విషయంగా 9th ప్లాన్ మన దేశ వ్యవసాయ రంగం మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద చేసినటువంటి కామెంట్. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది మనకు, 76 తర్వాత మనము వ్యవసాయ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించామని మనకు తెలుస్తుంది. ఈ స్వయం సమృద్ధిని సాధించడం మూలంగా మనము ఎలాంటి సమస్యనైనా, కరువులనైనా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యం అనేది మన దేశానికి ఏర్పడ్డది అనేది మనం ఈ స్టేట్మెంట్ మనకు తెలుస్తుంది. దెన్ నెక్స్ట్, ఇక్కడ మన వ్యవసాయ ఉత్పత్తి ఎట్లా ఉత్పత్తి పెరుగుతూ వచ్చింది అనేది ఇక్కడ ఈ స్లైడ్ లో మనం దాన్ని పరిశీలన చేద్దాం. బిట్వీన్ 1950-51 అండ్ 2013 and 14, అంటే 50-51 నుండి తర్వాత 13-14, అంటే నియర్లీ ఒక 60 years కాలం, 60 ఏళ్ల కాలంలో మన ఫుడ్ గ్రెయిన్స్ లో వచ్చే మార్పుని మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నాం. ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ had increased from 51 million tons to 265 million tons. అంటే 50-51లో మన దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత అంటే కేవలము 51 million tons మాత్రమే మనకు 50-51 ఇయర్ కాలంలో మన దేశంలో ఉత్పత్తి యొక్క, వ్యవసాయ ఉత్పత్తుల యొక్క వర్త్ అది. కానీ అది 2013-14 నాటికి ఎంతకు పెరిగింది మన వ్యవసాయ ఉత్పత్తి అంటే 265 million tons పెరిగింది. అంటే 50 అంటే నియర్లీ 4 times, అంటే 4-5 times ఈ మొత్తం 60 ఏళ్ల కాలంలో మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే ఓకే, రైట్. దెన్ అయితే
2013 అండ్ 14 లో 265 మిలియన్ టన్స్ ఉత్పత్తి అయినప్పటికీ 2014 అండ్ 15 లో మాత్రము మన వ్యవసాయ ఉత్పత్తి అది 253 ఆర్ 252కు మళ్ళా కొంత తగ్గింది. అంటే కనీసం ఒక 10 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అనేది మనకు ఈ సంవత్సరంలో మనకు ఉత్పత్తి అనేది తగ్గినట్టుగా మనకి డేటా అనేది మనకు చెప్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ 51 నుండి 2013-14 నాటికి మొత్తంగా మన ఉత్పత్తిలో ఒక గమనీయమైనటువంటి పెరుగుదల అనేది మనకు కనబడతా ఉంది. మోర్ దెన్ 4 టైమ్స్ మనకు ఈ వ్యవసాయ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఈ పెరుగుదల అనేది మనకు జరిగింది అనేది ఇక్కడ మనము పరిశీలన చేస్తున్నాం. దెన్ ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి సంబంధించి కూడా వివిధ రకాల ఫుడ్ గెయిన్స్ యొక్క వాటి యొక్క గ్రోత్ రేట్ కానీ లేదు వాటి యొక్క షేరింగ్ కానీ ఎలా ఉంది అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. వేరియస్ కాంపోనెంట్ ఆఫ్ cereals production indicate that whereas cereals account for 80% of food grains 1950-51 right మనకు 50-51 కాలంలో మన దేశంలో పండుతున్న ఆహార ఉత్పత్తులలో మనకి ఏదైతే ఆహారములో ఉండేటటువంటి గోధుమలు కానీ ఇతర రాగులు, జొన్నలు, సజ్జలు ఏవైతే మనకు ఆహార ధాన్యం ఉందో మనకు ఆ ధాన్యం యొక్క ఉత్పత్తి మొత్తం మన దేశంలో వస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులలో ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మనకు ఎంత ఉందంటే 84% ఉంది. అంటే ఈ కాయ ధాన్యాల యొక్క ఉత్పత్తి రేషియో ఎంతంటే 84% ఉంది 50-51లో రైట్. Their share has increased to 93.6% in 2013 and 14. అంటే మనకు ఇతర మొత్తం క్రాపింగ్ లో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులలో మనకు 50-51లో 84% ఉన్నటువంటి ఈ సిరీల్స్ యొక్క ప్రొడక్షన్ మనకు 2013 అండ్ 14 నాటికి దీని యొక్క రేషియో ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 93.6%. అంటే నియర్లీ 10% ఈ ప్రొడక్షన్ అనేది ఇంకా ఎక్కువ షేర్ అనేది ఇది ఈ రకమైన ఉత్పత్తులు దాన్ని ఆ స్థాయికి చేరుకోవటం అనేది చూస్తున్నాం. ద షేర్ ఆఫ్ పల్సెస్ ఓకే however has declined from 16 to just 7.2% during the same period. అంటే మనకు పల్సెస్ ఉత్పత్తి అంటే పప్పు ధాన్యాల ఉత్పత్తి ఎంత ఉంది అనేది మనం చూసినప్పుడు 50-51లో మనకు పండుతున్న మొత్తం ఆహార ధాన్యాలలో పప్పు ధాన్యాల యొక్క షేర్ ఎంత అంటే 16%గా ఉంది. అంటే 16% మనకు ఈ పప్పు ధాన్యాల యొక్క ఉంది. అంటే రిమైనింగ్ మొత్తం కూడా సిరియల్స్ మనకు అంటే 84 ఏమో సిరియల్స్, 16% ఏమో పప్పు ధాన్యాలు. ఇది 50-51 కాలంలో ఉన్నటువంటి వాటి యొక్క షేరు. దెన్ ఈ 2013 అండ్ 14 నాటికి పప్పు ధాన్యాల యొక్క షేర్ అనేది మనకు 7.2కు డౌన్ ఫాల్ అయింది. సో ఇది ఇది పాజిటివ్ అంశం కాదు మనకు. ఎందుకంటే ఆహార వినియోగములో పప్పు ధాన్యాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ వాటికి ఉంది. ఎందుకంటే మన పౌష్టికాహారం అంటున్నాం, లేదా హెల్తీ లైఫ్ అనే అంటున్నాం. ఆ హెల్తీ లైఫ్ కానీ పౌష్టికాహారాన్ని పొందటం అనేది పప్పు ధాన్యాలు యొక్క కన్జంప్షన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. పప్పు ధాన్యాలు మనిషికి కావాల్సినటువంటి మంచి మాంసకృతుల్ని ఆ పప్పు ధాన్యాల ద్వారా మనకు మన శరీరానికి లభ్యమవుతాయి. కానీ ఇక్కడ మనకు పరిస్థితి చూసినట్లయితే మనకు 50-51లో పడుతున్నటువంటి పప్పు ధాన్యాల షేర్ కంటే కూడా లేటెస్ట్ గా మన దేశంలో పప్పు ధాన్యాల షేర్ అనేది మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో చాలా తగ్గిపోయినట్టుగా మనకు డేటా
మనకి చెప్తా ఉంది. కానీ ఒకవైపు దేశంలో జనాభా పెరుగుతా ఉంది. పెరుగుతున్నప్పుడు సహజంగానే పప్పు ధాన్యాల యొక్క వినియోగం కూడా పెరిగిద్ది. కానీ ఇక్కడ పప్పు ధాన్యాలు మొత్తం ఆహార ధాన్యాల్లో పప్పు ధాన్యాల యొక్క షేర్ తగ్గుతున్నప్పుడు సగటు వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ తగ్గటం వల్ల సహజంగా ఏమవుతుందంటే మనుషులు హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి అదొక సమస్యగా ఉత్పన్నమైనటువంటి ప్రమాదం కూడా మనకు ఉందనిగా మనం ఈ డేటాను బట్టి మనము అర్థం చేసుకోవాల్సి ఉన్నట్టుగా మనం దీన్ని గమనించాలి. దెన్ సో ఈ సైడ్ లో విత్ ఇన్ సీరియల్స్ ద షేర్ ఆఫ్ ది టూ సుపీరియర్ సీరియల్స్ రైస్ అండ్ వీట్. సో మనకు ఆహార పంటల్లో కూడా ప్రధానంగా మనకు ఈ కాయధాన్యాలలో రెండు ప్రధానమైనటువంటి మేజర్ క్రాప్స్ ఉన్నాయి. ఏంటి ఆ మేజర్ క్రాప్స్ అంటే, ఒకటి వరి, రెండవది గోధుమలు. సో ఇవి యాక్చువల్లీ మేజర్ షేర్ మొత్తం కూడా సిరీల్స్ లో మేజర్ షేరు ప్రొడక్షన్ లో ఏ ఉత్పత్తులతో ఉందంటే గోధుమ, వరి ప్రధానంగా ఎక్కువగా షేర్ అనేది ఉంది. ఎంత షేర్ గురించి చూద్దాం మనం. విచ్ వాజ్ ఓన్లీ 53% in 1950 and 51. సో ఇందాక మనము 86% మొత్తం సిరిల్ ఉత్పత్తి ఉందని మనం 1950-51 లో మనం చూసాము. ఆ 84% లో సో 53% అంటే 53% కేవలం 2 క్రాప్స్ యొక్క పర్సంటేజ్ ఇక్కడ షేరింగ్ అనేది ఉంది. ఎంత? 2 క్రాప్స్ అంటే వీట్ అండ్ రైస్. సో ఎంత? 53% ఈ రెండు పంటల యొక్క షేర్ అనేది మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇది 50 నాటికి. దెన్ యాడ్ ఇంప్రూవ్ టు ఎంత ఈ షేర్ మళ్ళీ ఇంప్రూవ్ అయిందంటే 77% 2013-14 నాటికి ఈ రెండు క్రాప్స్ యొక్క ఉత్పత్తి అనేది ఆ రేషియోకు చేరింది. అంటే మొత్తం పండుతున్న ఆహార ధాన్యాల్లో దాదాపుగా మేజర్ మోస్ట్ షేర్ ఏంటంటే గోధుమలు, రైస్. రిమైనింగ్ మనకు జావరు కానీ రాగి కానీ ఇతర ఏవైతే మనకు ఇతర ఆహార ధాన్యాలు ఉన్నాయో అవి చాలా వాటి యొక్క కాంపోజిషన్, వాటి యొక్క షేర్ అనేది చాలా లీస్ట్ స్థాయిలో ఉంది. ఎంత ఉన్నట్టు మనం లెక్క చూడాల్సి వస్తుందంటే అది జస్ట్ అంటే చాలా అంటే 10% రిమైనింగ్ జస్ట్ ఓన్లీ 10% మాత్రమే ఇతర ఆహార ఉత్పత్తుల యొక్క షేర్ మనకు కనబడుతుంది. రైట్. ద షేర్ ఆఫ్ ది కోర్ సిరీల్స్ డిక్లైన్ ఫ్రమ్ 30% to 15.3%. సో ఇతర మనకి ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అవి గోధుమలు, జొన్నలు, తర్వాత సజ్జలు, ఇతర ఏవైతే మనకు రాగులు, తర్వాత బార్లీ ఇలాంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటల యొక్క షేర్ అనేది మనకు ఎంతకంటే మనకు 50-51లో అవి 30% వాటి యొక్క ఉత్పత్తి ఉంటే మనకు ఈ 2013 and 14 నాటికి 15.8%కు అది తగ్గింది. సో బేసిక్ రీజన్ ఏంటి, ఎందుకు ఈ రకమైనటువంటి షేరింగ్ లో మార్పు వచ్చింది అనేది మనం ఇక్కడ పరిశీలన చేయాలి. మనకు 50-51 కాలంలో ప్రధానంగా వర్షాధార పంటల మీదనే ఎక్కువగా అప్పుడు ఉన్న ఆధారపడేటటువంటి కండిషన్ ఆ రోజుల్లో ఉంది. కాబట్టి అప్పుడు వర్షాధార పంటలు అనుకున్నప్పుడు వరి వీటికంటే కూడా జొన్నలు, తర్వాత రాగులు, సజ్జలు, ఇతర పంటలకు ఆ సీజన్ ఎక్కువగా ఆ రకమైన అనుకూలంగా ఉండేది. తర్వాత పల్సెస్ కూడా ఎక్కువగా ఆ పంటలకు ఎక్కువగా స్కోపింగ్ అనేది పెరిగింది. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత కాలంలో గ్రీన్ రెవల్యూషన్ మనం అమలు చేశామో, గ్రీన్ రెవల్యూషన్ అమలు చేయటం మూలంగా ఏమైందంటే గ్రీన్ రెవల్యూషన్ ని అమలు చేయాలంటే వాటర్ సౌకర్యం అనేది ఉండాలి, వాటర్ సౌకర్యం అనేది పెరగాలి.
ఆ పెరటో భాగంగా మనం ఇది ప్రాజెక్టులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపట్టడం జరిగింది. వాటర్ యొక్క వాటర్ యొక్క అందుబాటు బాగా వ్యవసాయ రంగానికి పెరిగింది. పెరగటం మూలంగా మనకు ఈ మెట్ట పంటల స్థానాన్ని ఈ బాగా నీటితో పండించే పంటల యొక్క కాంపోజిషన్ అనేది పెరిగింది. అందువల్ల ఏమైందంటే పల్సెస్ అట్ ది సేమ్ టైం ఈ కోర్ పల్సెస్ సిరీస్ కూడా వాటి యొక్క పర్సంటేజ్ మనకు 51తో కంపేర్ చేసినప్పుడు 2013-14 కంపేర్ చేసినప్పుడు వాటి పర్సంటేజ్ తగ్గింది. ఇందువల్ల ఆ ఆహార ధాన్యాలు పొందేటటువంటి మన పర్ ఇంటేక్ కూడా తగ్గినట్టుగా మనకు తర్వాత మనం చూస్తాం. ఇది ఒక రకమైనటువంటి ఆహారం అందుబాటు పెరిగినప్పటికీ కూడా ఒక సమతుల ఆహారం పొందే విషయంలో కొంత సమస్య అనేది ఇక్కడ మనకు ఉత్పన్నమవుతున్నట్టుగా మనకు ఈ డేటా అనేది మనకు తెలియజేస్తుంది. సో దిస్ ఈజ్ ఇండికేట్ దట్ ఈవెన్ ది వీకర్ సెక్షన్స్ favor rice and wheat. It is a guest core cereals they normally consumed earlier. అంటే మొదట్లో సాధారణమైనటువంటి గ్రామీణ ప్రజలు ఎవరైతే పేదలు బలహీన వర్గాల వారు ఉన్నారో వారు తీసుకునే ఆహారంలో ఒకప్పుడు ప్రధానంగా జొన్నలు, తర్వాత సజ్జలు, ఇతర రకమైనటువంటి ఆహార ధాన్యాల కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే వాటి ప్లేస్లో రైసు లేదా వీట్ యొక్క వాడకం అనేది ఇప్పుడు తీవ్రంగా ఇటు కన్జంప్షన్ అనేది పెరిగింది. సో ఇక్కడ ఒక సమస్య ఏం ఉత్పన్నమవుతుందంటే రైసు వీటు ఉత్పత్తిని చేయడానికి పెద్ద మొత్తంలో క్రిమిసంహారక మందులు అనేవి ఇవాళ మనం వాడటం అనేటటువంటి ప్రక్రియ ఎక్కువ జరుగుతూ ఉంది. ఇలాంటి ఆహారం తీసుకోవటం వల్ల జబ్బుల యొక్క మనిషికి హెల్త్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో రకరకాల డిసీజెస్ ఇవాళ పెరుగుతూ ఉన్నాయి. అందువల్ల వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నటువంటి సమస్య కూడా ఇవాళ దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి మనము 47 నుండి 50-51 వరకు మన దేశంలో పరిస్థితి ఏ రకంగా ఉంది. తర్వాత 65-66లో కరువు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమెరికన్ గవర్నమెంట్ని ఆహార ధాన్యాలను సప్లై చేయని అడిగింది. దానికి FIEL 480 కార్యక్రమంగా చెప్పుకుంటున్నాం. కానీ ఆ రకమైన సహాయం తీసుకోవటం వల్ల అమెరికా వియత్నాం మీద చేస్తున్న యుద్ధాన్ని మనం ఖండించలేని పరిస్థితికి మన దేశం నెట్టబడ్డది. సో కాబట్టి ఆ సమస్య నుండి బయటపడటానికి కాను 69లో మనము హరిత విప్లవాన్ని ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత హరిత విప్లవం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోకి అది పెరిగిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తిలో ఒక తీవ్రమైనటువంటి మార్పులు మనకు జరిగింది. అందువల్ల మనం 76 నాటికే వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధిని, అంటే మన దేశానికి ఎన్నైనా ఆహార ధాన్యాలు ఎంతైతే అవసరం ఉందో ఆ మేరకు మనం మన దేశంలోని వాటిని పండించుకునే స్థాయికి మనము 76 నాటికి చేరుకున్నాం. తర్వాత 76 తర్వాత నుండి కంటిన్యూగా మనం ఆహార ధాన్యాల విషయంలో చాలా సెల్ఫ్ సఫిషియెంట్ మనం కొనసాగిస్తున్నాం. ఎంత అంటే ఈ 1950-51లో 51 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి 2013-14 నాటికి మనము 265 మిలియన్ టన్స్ మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. అయితే ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది కానీ ఇందులో ఇతర రకాలైన పంటలు ప్రధానంగా పల్సెస్ సంబంధించి మనకు గతము 50-51లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పల్సెస్ 16% ఉన్నటువంటి పల్సెస్ ప్రొడక్షన్, తర్వాత కాలంలో అది 7.2కు ఆ పల్సెస్ ప్రొడక్షన్ అనేది తగ్గింది. రెండోది ఆహార ధాన్యాల్లో కూడా గోధుమ లేదా వరి కాకుండా ఇతర ఆహార ధాన్యాలు, జొన్నలు, సజ్జలు ఏది ఇతర ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తి కూడా తర్వాత కాలంలో మనకు దేశ ఉత్పత్తి మొత్తం షేరింగ్ లో వాటి కూడా తగ్గింది. ఇలా తగ్గటం మూలకంగా ఏమవుతుందంటే ఒక మనిషికి
బహుళ ఆహారము అంటే వివిధ రకాల ఆహారము, సంతుల ఆహారం ఏదైతే తీసుకోవాల్సిన అవసరం ఉంటుందో ఆ సంతుల ఆహారం తీసుకునే దానికి ఒక రకమైనటువంటి సమస్యలు అనేవి మనకు ఉత్పన్నమవుతున్నట్టుగా మనకు ఈ డేటా మనకు తెలియజేస్తా ఉంది. సో కాబట్టి ఆహార ఉత్పత్తిలో మనము స్వయం సమృద్ధిని సాధించినప్పటికీ కానీ మనము పౌష్టికాహారాన్ని పొందే విషయంలో మన దేశంలో సమస్యలు ఉన్నాయి. అవి ఏ రకంగా ఉన్నాయి, ఏ రకమైన ఆహార ఉత్పత్తుల విషయంలో మనకు ఆ సమస్య మనకు వస్తుంది అనేది మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో కాబట్టి ఇవాళ మనము ఈ వ్యవసాయ ఉత్పత్తి సంబంధించి స్వయం సమృద్ధి సంబంధించినటువంటి విషయము ఎట్లా మనము ఆ దశకు ఎంటర్ అయ్యాము, తర్వాత ఏ ఉత్పత్తుల విషయంలో మనం ఆ ఉత్పత్తి బాగా పెరిగింది అనేది ఇవాళ చూసాం. రేపటి క్లాసులో మరొక అంశంతో మనం చెప్పుకుందామని తెలియజేస్తూ, ఇంతవరకు మీరు ఈ క్లాసు విన్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ క్లాసుని ఇంతటితో ముగిస్తున్నాను.